రేవంత్ సర్కారుకి ఇంటికే దీక్ష విరమిస్తున్న ఈటల మహేశ్వర్ రెడ్డి. 6 గ్యారంటీల అమలుకు కాలం చెల్లింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ఎండగడతాం. బీజేపీ నేత అభయ్ పాటిల్. ఈ విషయంలో మళ్ళీ ఇప్పుడు చెప్తేనేమో బాధ అనిపిస్తుంది పాపం వీళ్ళకి. చెప్పకపోతేనేమో నిజాలు తెలియదు, చెప్తేనేమో ఒక బాధ, చెప్పకపోతేనేమో ఇంకొక బాధ. ఇది లేదంటే విమర్శ చేసినాం అనుకుంటారు, లేకపోతే ఇంకేదో అనుకుంటారు. భారతీయ జనతా పార్టీ 2 రోజుల పాటు దీక్ష చేసింది. పార్టీలో పెద్ద చర్చ, ఇది పార్టీదా లేకపోతే ఎమ్మెల్యేలదా? ఎమ్మెల్యేలకు పార్టీకి మధ్యన కొంత అగాధం వచ్చింది. ఎమ్మెల్యేలను పట్టించుకోవట్లేదు, గౌరవిస్తలేరు అనేటువంటిది ఒకటి వచ్చేసింది. అందుకే ఎల్పీ సమావేశం ప్రత్యేకంగా పెట్టిరు అనేటువంటిది ఒకటి ఉంది. ఈ 2 రోజులు పెట్టిన దాంట్లో కూడా మహేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్ వ్యక్తిగతమైనటువంటి దాంట్లో తీసుకొని ఇది పెట్టారు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నది. కార్యకర్తలందరికీ కూడా అయోమయానికి గురయ్యారు. దీనికి ముఖ్యమైనటువంటి నాయకులు రాకపోవడం వెనుక కూడా బలమైనటువంటి కారణం ఉందని ఇవాళ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. వాళ్ళే చర్చించుకుంటున్నారు. మళ్ళా మంది చర్చించేది కాదు. మళ్ళా చివరి క్షణంలో పార్టీ కొంత సపోర్ట్ చేయాలి, లేకపోతే మళ్ళీ వేరే మెసేజ్ అయిపోతుందని పార్టీ కొంత సపోర్ట్ చేసినట్టుగా ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఏం జరుగుతున్నది? రాష్ట్రంలో 100 రోజుల పరిపాలన తర్వాత 100 రోజుల్లో మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఒకవేళ అమలు కాకపోతే మేము దేనికంటే దానికి సిద్ధమని 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్న తర్వాత 100 రోజుల తర్వాత భారతీయ జనతా పార్టీ చేసింది ఏంది? ఎంపీలు గెలిపిస్తే 8 మంది ఎంపీలని, 70 లక్షల ఓట్లని, 35% ఓట్లని ప్రజలు బీజేపీకి ఇస్తే బీజేపీ రేవంత్ రెడ్డి సర్కారుకు వ్యతిరేకంగా పోరాటం చేసింది ఏమిటి? వాళ్ళు ఇచ్చినటువంటి హామీల విషయంలో ఇవాళ వీళ్ళే ఇబ్బంది పడుతున్నారు. హైడ్రా మీద తలో మాట, మూసీ మీద తలో మాట. పార్టీ ఒకటి కూర్చొని, ఒక ముఖ్యమైనటువంటి నాయకులు కూర్చొని ఇది పార్టీ విధానము, ఇది వ్యక్తిగతమైనటువంటి విధానం సంబంధం లేదు, హైడ్రా మీద మా పార్టీ ఇట్లా ఉంది, మూసీ నది ఆక్రమణ పైన మా పార్టీ విధానం ఇది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తరలించే విషయంలో మా పార్టీ విధానం ఇది, చెరువుల కబ్జా విషయంలో మా పార్టీ విధానం ఇది, అక్కడ తరలించేటువంటి వారి విషయంలో మా పార్టీ విధానం ఇది, రైతులకు సంబంధించిన రుణమాఫీ, రైతు భరోసా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల పైన మేము చేసేటువంటి పోరాటం ఇది. 9 నెలలు 10 నెలల పాటు హాయిగా కూర్చొని పాపం ఇక్కడ వీళ్ళు మాత్రమే చేసిర్రు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధుల దీక్ష అనేటువంటిదే పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ మళ్ళా తర్వాత తేరుకొని దాంట్లో కిసాన్ మోర్చా అనేటువంటిది ఒకటి చొప్పించిరు అనేటువంటిది నిన్న ఇంద్రపర్ దగ్గర ధర్నా దగ్గరనే చర్చ జరిగింది. అక్కడ ఉన్నటువంటి నాయకులే చర్చించుకున్నారు. ఫస్ట్ మీ పార్టీని ప్రక్షాళన చేసుకొని మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ ఏకతాటి మీద తెచ్చుకొని పోరాటం చేస్తే కదా మీరు అధికారంలోకి వచ్చేది. రేవంత్ రెడ్డి సర్కార్ను ఢీకొట్టి కేసీఆర్ వాళ్ళ పార్టీని వెనకెక్కి నెట్టి ముందుకొచ్చి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటి చర్చ 40 ఏళ్ల నుంచి చర్చ జరుగుతున్నది కదా. పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా రేపు మాదే అధికారం అని 40 ఏళ్ల నుంచి చెప్తుంటే ఆఖరికి ఒక ధర్నా చేసేటువంటి విషయంలో ఏముంది? ఆ ధర్నా కూడా ఒక ఇంతమంది 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఒక 5-6 వేల మందిని తరలించలేకపోయారు అక్కడికి. మొత్తం ఇక్కడనే ఎంపీలు ఉన్నారు కదా. సికింద్రాబాద్ ఒక ఎంపీ, చేవెళ్ళ ఒక ఎంపీ, మల్కాజ్గిరి ఎంపీ, 3 బీజేపీయే కదా. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా 7-8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కసారి ఒక 5-6 వేల మందిని ఒక్కసారి ఇందిరా పార్క్ తీసుకొచ్చి ఆడ షో చేయలేకపోయారు ఎందుకు? కేవలం ఏదో చిన్నపాటి పక్కనున్న సిపిఎంకు చేసినటువంటి ధర్నాకి మీకు పెద్ద తేడా ఏమనిపించింది? ఇవన్నీ చెప్తేనేమో మళ్ళీ బాధపడతారు, గిట్లా విమర్శిస్తారా అంటారు. విమర్శ చేయకపోతే ఏం చేస్తారు? విమర్శ చేస్తే కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అంతకంటే ఏం చేస్తారు? ఈ చేసినటువంటి దాంట్లో కూడా ఇవాళ కొందరు వీళ్ళది, కొందరు వాళ్ళది, కొందరు నాయకుల మధ్యన సమన్వయం లేదు. ఇక్కడ పార్టీకి ఎల్పీకి మధ్యన తేడా వచ్చింది. రాజాసింగ్ ఎందుకు వస్తలేడు, లేకపోతే పాయల్ శంకర్ ఎందుకు రాలేదు, అక్కడికి వెంకటరమణారెడ్డి ఎందుకు రాలేదు, మిగిలిన ఎంపీలు ఎమ్మెల్యేలు కలిసిపోతున్నారా, కలవకుండానే పోతున్నారా, ముఖ్యమైనటువంటి నాయకులు ఎందుకు రాలేదు? ఇవన్నీ కూడా చర్చ జరుగుతున్నది. పార్టీలో కార్యకర్తల్లో చర్చ జరుగుతున్నది. దాన్ని హైడ్ చేసినంత మాత్రాన, మీడియాలలో ఇది రాకున్నట్టు చేసినంత మాత్రాన అంత మంచి చేసినట్టు కాదు. ఎవరు పిల్లి మెడకు గంట కట్టేది ఎవరు అనేటువంటిది వాళ్ళ జరుగుతున్నటువంటి చర్చ. అంతకంటే ఎక్కువ లేదు. పిల్లి మెడలో గంట ఎవరు కట్టాలనేటువంటి దానిపైన చర్చ. మళ్ళీ నిన్న ఇంకొక చర్చ అక్కడ ఏం జరిగిందంటే, ఈ అభయ్ పాటిల్ రాష్ట్ర ఇన్ఛార్జా కాదా? ఈ అభయ్ పాటిల్ అని నిన్న వచ్చిండు. కొందరేమో ఆయన కేవలము మెంబర్షిప్ ఇన్ఛార్జ్ మాత్రమే అంటారు.
కేంద్రంలోని మెంబర్షిప్కి సంబంధించి అక్కడెక్కడో సికింద్రాబాద్లో ఒక మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో ఇదే అభయ్ పాటిల్ స్వయంగా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వానికి స్పష్టంగా చెప్పారు, నేను రాష్ట్ర ఇన్ఛార్జిని, నా అధికారాల విషయంలో మీరు జాతీయ పార్టీ నుంచి వివరణ కోరండి, అక్కడ నుంచి జాతీయ పార్టీ నుంచి క్లారిటీ తెచ్చుకోండి అని స్పష్టంగా అభయ్ పాటిల్ గారు చెప్పినట్టుగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలే మనకు చెప్పింది, ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి నాయకులే మనకు చెప్పింది. ఇప్పుడు అభయ్ పాటిల్ పార్టీకి పొలిటికల్ ఇన్ఛార్జా, తరుణ్ చుగ్ ఇన్ఛార్జా, ఎవరు ఇన్ఛార్జు? ఒకవేళ తరుణ్ చుగ్ వెళ్ళిపోతే ఆ స్థానంలో వచ్చింది ఎవరు? అభయ్ పాటిల్ పార్టీకి పొలిటికల్ ఇన్ఛార్జా, కేవలం మెంబర్షిప్ ఇన్ఛార్జి మాత్రమేనా? ఇది చెప్పాల్సింది జాతీయ పార్టీయా, రాష్ట్ర పార్టీయా? కేవలం ఇక్కడికి మాత్రమే నన్ను ఎందుకు పిలుస్తలేరని అభయ్ పాటిల్ గారు అడుగుతున్నారా లేదా? పార్టీలో ఏం జరుగుతున్నది? తరుణ్ చుగ్ గారు పోయిన తర్వాత ఏమిటి? సునీల్ బన్సల్ గారు ఆర్గనైజేషనల్ ఇన్ఛార్జా లేదా పొలిటికల్ ఇన్ఛార్జా? అభయ్ పాటిల్ గారు ఏమి ఇన్ఛార్జు? ఆయన ఎందుకు మెంబర్షిప్ ఇన్ఛార్జ్ అంటున్నారా, లేకపోతే పార్టీ రాష్ట్ర ప్రభారి అనేటువంటి మాట చెప్తున్నారా? ఈ విషయం పైన కూడా కొందరు నాయకులు ఈ మెంబర్షిప్ విషయంలో కూడా నాకెందుకు నివేదిక ఇస్తలేరని ఆయన అడుగుతున్నారని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. చర్చలో పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇబ్బంది పడుతున్నారు. ఏం చేయాలో అర్థమైతలేదు, ఈ కన్ఫ్యూజన్ మాకెవరు తీరుస్తలేరు, రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ మాకు సరైనటువంటి దిశానిర్దేశం చేయట్లేదు, ఈ విషయంలో స్పష్టత ఇస్తే మాకు ఈ గొడవ ఉండదు కదా అనేటువంటిది ఇవాళ పార్టీలో చర్చ జరుగుతున్నది. ఇవి అంతర్గత విషయాలు మీకేం సంబంధం అంటే ఇవాళ జర్నలిస్టులు ఉన్నదే అంతర్గత విషయాలపైన కదా, ఏ పేపర్లోనో ఏ ఛానల్లో అయినా ఎక్కడైనా వస్తున్నది, ఎవరైనా గంతే. కనీసం మనం ఏం చేసుకోవాలి, మన ఇంటిని చక్కదిద్దుకోవాలి కదా, చక్కదిద్దుకొని మనం అవతలి పోవాలి కదా. చాలా వేగంగా 2023లో మీరు అధికారంలో రాకపోవడానికి కారణం ఏంది? పార్టీ విధానంలో తేడాల వల్లనే కదా, పార్టీలో వచ్చినటువంటి లోపాల వల్లనే కదా, పార్టీలో వచ్చినటువంటి విభేదాల వల్లనే కదా. బంగారం లాంటి అవకాశం, బంగారం పల్లెం తీసుకుపోయి కాంగ్రెస్ చేతిలో పెట్టింది ఎవరు? ప్రజలు కాదు, బీజేపీ నాయకులు. బీజేపీకి సంబంధించినటువంటి అది రాష్ట్ర నాయకత్వమా జాతీయ నాయకత్వమా, రాష్ట్ర నాయకుల జాతీయ నాయకుల పక్కన పెడితే తెలంగాణలో అధికారం దిశగా ఈ మాట స్పష్టంగా కాంగ్రెస్ వాళ్ళకి తెలియదా? 2018 నుంచి 2023 దాకా జరిగినటువంటి ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ అంత బాగలేదు. కాంగ్రెస్ వాళ్ళకు కూడా నమ్మకం లేదు. కాంగ్రెస్ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు అందరూ బీజేపీ వైపుకు పొలోమని వచ్చిర్రు. రాష్ట్ర అధ్యక్షుని ఎందుకు మార్చిర్రు? రాష్ట్ర అధ్యక్షుని మార్చిన తర్వాత మీ దిశానిర్దేశం ఏం జరిగింది? ప్రజలకు ఏం చెప్పగలిగిరు? కార్యకర్తలకు ఏం చెప్పగలిగిరు? అసలు ఎటువైపు వెళ్ళగలిగింది? ఏ నాయకుడు ఒత్తిడి చేస్తే ఇవంతా జరిగింది? ఈ విషయాలన్నిటిపైన స్పష్టత ఎందుకు లేదు? 2018 నుంచి దుబ్బాక ఉప ఎన్నిక, హుజురాబాద్ ఉప ఎన్నిక, లేకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో, లేకపోతే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, వరంగల్ కార్పొరేషను, కరీంనగర్ కార్పొరేషను, నిజామాబాద్ కార్పొరేషను, అన్నిట్లలో బీజేపీ పర్ఫార్మెన్స్ అయితే గెలవడము, లేకపోతే రెండో స్థానంలో ఉండడము, టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదగడము, ఇట్లాంటివి జరిగినాయి. దాన్ని ఎందుకు వాడుకోలేకపోయింది భారతీయ జనతా పార్టీ? అధికారంలోకి బీజేపీ వస్తుంది ప్రత్యామ్నాయంగానే చెబితే దాన్ని జాగ్రత్తగా కాపాడుకొని అధికారం దిశగా పోతే ఇవాళ మీ పార్టీ బాగుపడేది కదా. కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని బంగారు పల్లెంలో పెట్టించింది భారతీయ జనతా పార్టీ. ప్రజలకు ప్రత్యామ్నాయము బీజేపీ మీద నమ్మకం పోయింది. చివరికి వహించినటువంటి ఒక్క ఎత్తుగడతోటి మొత్తం టర్న్ కాలేదా? మొత్తం టర్న్ కాలేదా? రెండే అంశాలు, పార్టీ అధ్యక్షుని మార్చడం, కవితను అరెస్ట్ చేయకపోవడం అనే అంశం పైన క్లారిటీ ఇవ్వకపోవడం తోటే కదా ఇవాళ మొత్తం ప్రజలంతా టర్న్ అయిపోయింది. అసలు కాంగ్రెస్ వాళ్ళు మేము గెలుస్తామా లేదా, మేము పోటీ చేయాలని వద్దని భయపడేటువంటి రోజులు అవి. ఎవరు చేసిరు? చక్కగా వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి. ఆయన చాకచక్యం. సహజంగా వాళ్ళకు బీజేపీ కంటే ఎక్కువ క్యాడర్ ఉంటుంది చాలా జిల్లాలలో. ఆ క్యాడరు ఇంకా ఉత్సాహంతో పనిచేసింది, సహజంగా వాళ్ళకు పెరిగిపోయినాయి. కేసీఆర్ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఇదే కదా రాజకీయంగా అదును చూసి దెబ్బ కొట్టి దాన్ని చూసుకోవాల్సింది. అదే కదా రాజకీయ వ్యూహం అంటే. ఆ రాజకీయ వ్యూహం చేయడంలో విఫలమైపోయి ఇప్పటికి కూడా ప్రతిపక్షంలో ఉంటే ఈ అంశం పైన క్లారిటీ లేదు. మాకేంది, మా పార్టీకి సంబంధించినటువంటి ప్రభారి వస్తే వస్తాడు, లేకపోతే లేదంటే మీడియా పని అదే. రాజకీయాలలో ఎవరు ఏం చేస్తున్నారు అనేటువంటిది ప్రజలకు తెలియజేస్తారు. పోనీ మొత్తం మీడియాలో ఏ వార్తలు రాకుండా చూసుకోండి జాగ్రత్తగా. బీజేపీ గురించి మీడియాలో ఒక వార్త కూడా రాకుండా జాగ్రత్త పడండి.
ఎవరు ఇన్ఛార్జు? ఆయన పొలిటికల్ ఇన్ఛార్జా కాదా? తరుణ్ చుగ్ ఇప్పుడు రాష్ట్రానికి ఇన్ఛార్జా, లేకపోతే ఆయన జమ్మూ కాశ్మీర్కి మాత్రమే ఇన్ఛార్జా? ఆ ఇచ్చినటువంటి ఉత్తర్వులలో ఆయన జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జ్ మాత్రమే పెట్టిరు. పోనీ మళ్ళా ఈ సభ్యత్వ నమోదుకి ఇన్ఛార్జిగా 4 రాష్ట్రాలకు అరవింద్ మీనన్ని పెట్టిరు. ఆయన కూడా కేవలం సభ్యత్వ నమోదు కోసమే పెడితే మళ్ళీ రాష్ట్రానికి ఒక ఇన్ఛార్జ్. ఇవన్నీ ఏమిటి? ఈ అంశాలపైన ఉన్నటువంటి గందరగోళం ఏమిటి? పార్టీ ఎందుకు స్పష్టతనిస్తలేదు? ఇవాళ ఎవరో స్పష్టత ఇవ్వడం కాదు, పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, సభ్యత్వ నమోదులో ఉన్నటువంటి ముఖ్య నాయకులే గందరగోళ పడుతున్నారు. మేము ఎవరికి రిపోర్ట్ చేయాలి, ఏం చేస్తున్నాం అనేటువంటిది. సేమ్ మళ్ళా జేపీ నడ్డా గారు వచ్చినప్పుడు కూడా ఇదే చర్చ జరిగింది. ఈటెల రాజేందర్ గారు చాలా స్పష్టంగా లోపల జరిగిన దాంట్లో స్పష్టంగా చెప్పిరంట. మనకు వచ్చినటువంటి సమాచారంలో చాలా స్పష్టంగా మనం నెల రోజుల సమయంలో 10 లక్షల సభ్యత్వ నమోదు మాత్రమే చేయగలిగినాము. 15 రోజులల్లో మిగిలినటువంటి 40 లక్షల సభ్యత్వ నమోదు ఏ విధంగా చేస్తాము? ఇది ఎగ్జాగరేట్ చేయడం కాదా? ఇది హైపోథెటికల్ కాదా అనేటువంటి ప్రశ్న ఈటెల రాజేందర్ గారు చాలా స్పష్టంగా చెప్పిరంట జేపీ నడ్డా గారి సమావేశంలో. నిజమా కాదా తెలుసుకోండి, చెప్పండి. సభ్యత్వ నమోదు విషయంలో కార్యకర్తలు మిగిలినటువంటి వాళ్ళు ఏంది మాకు బాధ అనేటువంటి దాంట్లో లేరా? ఉత్సాహంగా పనిచేస్తున్నారా? పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు ఉత్సాహంగా తిరుగుతున్నారా? అనేక చోట్ల ఒక ఆయనకు టికెట్ వచ్చి ఇంకొక ఆయన టికెట్ ఆశించినటువంటి వ్యక్తులు ఇద్దరు ఆయనకు టికెట్ ఇచ్చారు కదా, ఆయన చేసుకోమను నేనెందుకు చేయాలని పార్టీలో గొడవలు జరగట్లేదా అనేక జిల్లాల్లో? దీన్ని పిలిచి మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరు? ఇగో ఇది పార్టీలో నిన్న ఇందిరా పార్క్ దగ్గర జరిగినటువంటి ఆ నాయకుల మధ్య జరిగినటువంటి చర్చ. మరి ఇదంతా బయటికి చెప్పాలా వద్దా? ఇది అంతర్గత సమస్యలు కదా. చేస్తారంటే కార్యకర్తలకు సంబంధించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది, ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరే బాగుపడతారు. ఇవన్నీ వస్తే ఇట్లా వస్తుంది మీడియాలో కాబట్టి అరే ఇగో ఇవన్నీ మనం సరిదిద్దుకుందామని అంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి విషయంలో విమర్శించినా, కేటీఆర్ విమర్శంలో టీఆర్ఎస్ పైన విమర్శ చేసినా ఏదైనా అంతే. మీ ద్వంద్వ విధానాలు, దానికి సంబంధించి మీరు ఇచ్చినటువంటి హామీల విషయంలో, మీరు చేస్తున్నటువంటి పనుల విషయంలో ఒక మూడో కన్ను ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.